గీత బస్సులో వెళ్ళిపోయింది. అమర్ అక్కడే నించుని కొన్ని సెకండ్స్ సైలెంట్‌గా చూస్తున్నాడు. బస్ స్లోగా రోడ్‌లో డిసపియర్ అయింది. అమర్ మైండ్‌లో ఒకటే థాట్. 2 ఇయర్స్ నేను అర్థం చేసుకోలేకపోయిన స్టోరీ ఇప్పుడు క్లియర్ అయింది. హాస్టల్‌కి తిరిగి వెళ్ళిన తర్వాత అమర్ చాలా సేపు విండో దగ్గర కూర్చున్నాడు. నైట్ స్కైని చూస్తూ ఆలోచిస్తున్నాడు. గీత గురించి మెమోరీస్ ఇంకా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ మెమోరీస్‌లో పెయిన్ కంటే క్లారిటీ ఎక్కువ. నెక్స్ట్ ఫ్యూ డేస్ అమర్ బిజీ అయ్యాడు. రిజల్ట్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తున్నాడు. లైఫ్ స్లోలీ నార్మల్ ట్రాక్‌లోకి వస్తుంది. వన్ ఈవినింగ్ అమర్ ఫోన్ రింగ్ అయింది. అన్నోన్ నంబర్. అమర్ లిఫ్ట్ చేశాడు. హలో! అదర్ సైడ్ నుండి ఫెమిలియర్ వాయిస్ వచ్చింది. హాయ్ అమర్, నేను గీత. అమర్ కొంచెం సర్ప్రైజ్ అయ్యాడు. హాయ్! గీత సింపుల్‌గా అడిగింది. ఎలా ఉన్నావు? బాగున్నాను. కొన్ని సెకండ్స్ సైలెన్స్. గీత చెప్పింది. నాకు ఒక విషయం చెప్పాలనిపించింది. అమర్ సైలెంట్‌గా వింటున్నాడు. అప్పుడు సడెన్‌గా డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు నాకు కూడా ఈజీ కాలేదు. కానీ అప్పుడు అది కరెక్ట్ డిసిజన్ అనిపించింది. అమర్ కామ్‌గా రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైంది గీత. అప్పుడు అర్థం కాలేదు. గీత స్మైల్ చేసి చెప్పింది. మనం అప్పుడు చిన్నవాళ్ళం. ఎమోషనల్ స్ట్రాంగ్, డిసిజన్ వీక్. అమర్ కొంచెం నవ్వాడు. యాహ్! ట్రూ. గీత సడన్‌గా టాపిక్ చేంజ్ చేసింది. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అమర్ చెప్పాడు. ఇంజినీరింగ్ ట్రై చేస్తున్నాను. ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. గీత చెప్పింది. గుడ్. నువ్వు కేపబుల్ అమర్. నువ్వు అచీవ్ చేస్తావు. అమర్‌కి ఆ వర్డ్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఫీల్ అయ్యాయి. కన్వర్జేషన్ కొంచెం లైట్ అయ్యింది. కానీ ఇద్దరూ కూడా ఒక బౌండరీ మెయింటైన్ చేస్తున్నారు. పాస్ట్ గురించి ఇంక డిస్కషన్ లేదు. ఫైనల్లీ గీత చెప్పింది. ఓకే అమర్, లేట్ అవుతుంది. టేక్ కేర్. అమర్ రిప్లై ఇచ్చాడు. యా యూ టూ. కాల్ ఎండ్ అయింది. ఫోన్ స్క్రీన్ ఆఫ్ అయింది. అమర్ విండో దగ్గర నుంచుని నైట్ స్కై చూస్తున్నాడు. ఇప్పుడు తన మైండ్‌లో గీత మెమొరీ ఉంది. కానీ ఆ మెమొరీ తన లైఫ్‌ని కంట్రోల్ చేయట్లేదు. ఇన్‌స్టెడ్ అది ఒక చాప్టర్ లాగా ఫీల్ అవుతుంది. అమర్ స్లోగా చెప్పాడు. కొన్ని పీపుల్ మన లైఫ్‌లో పర్మనెంట్‌గా ఉండరు. కానీ మన లైఫ్‌ని చేంజ్ చేస్తారు.